ఎన్నికల ప్రచారంలో సీఎం వైఎస్ జగన్ దూసుకుపోతున్నారు. తనదైన శైలిలో ప్రతిపక్షాలపై విరుచుకుపడుతున్నారు. ఓవైపు చంద్రబాబు మోసాలను ఎండగడుతూనే మరోవైపు తన హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరిస్తున్నారు. ఇవాళ 3 నియోజకవర్గాల్లో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు సీఎం జగన్. ఏపీలో వైఎస్ఆర్సీపీ ప్రచారాలు హోరెత్తుతున్నాయి. ఇటు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ఇంటింటికి వెళ్లి ఓట్లు అడుగుతూ ఉంటే సీఎం జగన్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఉదయం గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో జరిగే ప్రచార సభలో పాల్గొననున్నారు. అనంతరం మధ్యాహ్నం చిత్తూరు జిల్లా నగర నియోజకవర్గంలోని పుత్తూరులో ఎలక్షన్ క్యాంపెయిన్లో పాల్గొంటారు. ఆ తర్వాత సాయంత్రం వైఎస్ఆర్ జిల్లా కడపలో జరిగే ప్రచార సభలో సీఎం వైఎస్ జగన్ పాల్గొని ప్రసంగిస్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తున్నారు సీఎం జగన్. 59 నెలల్లో 99% హామీలు అమలు చేసిన విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అంతేకాదు మొత్తం 2,70,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా అందించనున్నట్లు చెబుతూ ముందుకెళ్తున్నారు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా, గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు, మళ్ళీ చెప్తా ఉన్నాను, ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు వివిధ పథకాల కొరకు నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మీ బిడ్డ బటన్ నొక్కడం, ఎలాంటి లంచాలు లేకుండా, ఎలాంటి వివక్ష లేకుండా మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకే, వారి చేతికే అందుతా ఉన్న పరిస్థితి ఈ 59 నెలల్లో మాత్రమే జరిగింది. ఇంతకు ముందు ఎప్పుడైనా కూడా ఈ మాదిరిగా బటన్లు నొక్కడం కానీ, ఈ మాదిరిగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు నేరుగా వెళ్ళిపోవడం కానీ, లంచాలు వివక్ష లేకుండా ఈ మాదిరిగా ఇవ్వడం కానీ ఎప్పుడైనా ఇంతకు ముందు జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మరోవైపు 2014లో చంద్రబాబు చేసిన మోసాలను కూడా ప్రజలకు వివరిస్తున్నారు. నాడు చంద్రబాబు 650 హామీలు ఇచ్చినా ఏ ఒక్కటి అమలు చేయలేదని ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నారు. నాడు ఇదే కూటమి ఏ విధంగా ప్రజలను మోసం చేసిందో వివరిస్తున్నారు. చంద్రబాబు మోసాలను ఎవరూ నమ్మొద్దంటూ ప్రజలను కోరుతున్నారు.